లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని మాత్రమే గుర్తుండిపోతాయి. అవే మనం వెళ్ళే దారిని డిసైడ్ చేస్తాం. హింసను ఆనందించడం నేను ఈ సమాజం నుంచి నేర్చుకున్నాను. అయ్యో పడిపోయావమ్మా, దెబ్బ తగిలిందా? ఎలా పడిపోయావు? గడప కొట్టేసిందా? దాన్ని కొట్టేద్దావా? కొట్టనా? బాగా కొట్టానా? ఇంకా కొడతావా? మా బుజ్జుగాని కొడతావా? మా బుజ్జుగాని కొడతావా? మా బుజ్జుగాని. నా మొదటి ప్రతీకార పాఠం మా నాన్న నుంచి నేర్చుకున్నాను. మన కాంప్రమైజ్ అంటే అసలు ఇష్టం ఉండదు. హింసను ఆపటం అంటే హింసను వాయిదా వేయటమే. మొదటిసారి నేను హింసకి రూపాన్ని చూశాను. దానికి పెద్ద బొట్టు, ఉంగరాల జుట్టు, 6 అడుగుల పొడవు ఉంది. జుబ్బా వేసుకున్న సింహంలా. బొట్టు మాణిక్యం. బొట్టు మాణిక్యం అని పెద్ద గుండె అంట. 2 మట్టలు చేశాడంట. 4 అని చెప్పని. 2 కోళ్ళు తింటాడంట. ఒక ఫుల్ బాటిల్ తాగుతాడంట. ఒకడే 10 మందిని కొడతాడంట. అతను చూసి ఎవడని భయపడాల్సిందే తెలుసా? సుబ్రహ్మణ్య ఎవ్వరికి భయపడదు తెలుసా? మాణిక్యం అంటే ఎవడైనా భయపడాల్సిందే. చూద్దామా? చూద్దాం. నేను డాక్టర్ అవుతా. నేను ఇంజనీర్ అవుతా. నేను లాయర్, పైలట్ నవుతా. అంత లేదు. శ్రీను, నువ్వేమవుతావురా? నేను గుండెనవుతా.
నా కొడుకు డాక్టర్ అయిపోతాడు. ఏదవా, ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఈ రూపాయి పట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కో. బట్టలు పాడు చేసుకోక రోయ్. నన్ను కొట్టాడన్నా. సైకిల్ తేండ్రా. ఎంత కొడితే అంత గొప్ప కాబట్టి నాకు క్రికెట్ అంటే ఇష్టం. కొట్టినంతసేపు బంతిని కొడతాను, కాదంటే ఏంట్రా ఏంటి ఏంటి ఏం చేస్తా? ఎదుటి వాడి కళ్ళల్లో భయం చూస్తే చాలు నాకు ధైర్యం వచ్చేస్తుంది. బాగా అయింది. నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. టీసీ ఇచ్చి పంపించేశారా? ఇంకా పనే ఉంది. ఊరి మీద పడి ఊరేగు. వాళ్ళంటే టీసీ ఇచ్చి గంటేశారు. నేనెక్కడ గంటను? తినడం, రోడ్డు ఎక్కడం, గొడవలు పడ్డాం. ఏంటి చికెనా? మా అమ్మ అందరమ్మలానే చాలా మంచిది. కోపం వస్తే కూరగాయలు బాగా కట్ చేస్తుంది. మటన్ కైమా పీకల లెక్క మెక్కి గాడిదలాగా ఊరేగు. పనే ఉంది. ఆమ్లెట్ వేసుకో. మీరేం పట్టించుకోవద్దు. మీ పని మీరు చూసుకోండి. పొద్దున్నెళ్ళి సాయంత్రం రావడం. మీకేం తెలుస్తుంది నా బాధ? చచ్చిపోతాను ఇక్కడ. కర్మ, కన్నవాడు అలా అయిపోయాడు, కట్టుకున్నవాడు ఇలా అయిపోయాడు. ఈయనే మచ్చ బలరాం, మా నాన్న. ఎవరి మీద కోపం వచ్చినా తన మీద చూపించుకుంటాడు. మనకు టీసీ వచ్చింది కదా, నాన్న కోపం వచ్చింది, బ్లేడ్ దిగింది. చిన్న డెటాల్ బట్రా. డెటాల్ బాటిల్కే దెబ్బలు తగలకుండా తీసుకొస్తున్నాడే వీడే మా తమ్ముడు. కొంచెం వెతగాడులేండి. ఒకసారి లెక్కల టీచర్ ఈయన కొట్టాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇదే మా సెంటర్, మైసమ్మ సెంటర్. ఇక్కడ గొడవలు కొట్లాట్లు చాలా కామన్. ఇక్కడ ఎవరినైనా హ్యాపీగా కొట్టుకోవచ్చు. ఇక్కడ అతిపెద్ద డిగ్రీ గూండాగిరి. ఇక నుంచి ఇదే నా కాలేజ్, క్లాస్ రూమ్. और एक चाय। రెసిను ఇంకోటి వీక్రా మస్త్ ఇచ్చినారు ఐటమ్ గానికి. ఐ నీడ్ బ్యాడ్ గ్యాంగ్. ఎందుకంటే చెడ్డ వాళ్ళు మాత్రం ఎక్కువ కాలం కలుసుంటారు. లేకపోతే అని జుట్టేంది అని ఐటమ్ ఏంది? 3 నెలల నుంచి చూస్తున్నాను కొడదామని టైం లేకుండే. రా కూర్చో. రే జరుగు అన్నా. తినగాడని మళ్ళీకనే మంచి డేర్. రే సీను టీ తాగుతావా? సిగరెట్? కాలేజ్లో కొడితే టీసీ ఇచ్చారు, ఇక్కడ కొడితే టీ సిగరెట్ ఇస్తున్నారు. తిను మన గ్యాంగ్ రా. हाय हाय हाय। వీడి పేరు చేతక్ రాజు. వీడికి చేతక్ కంటే ప్రాణం. తుడిచేది ఎక్కువ, తోలేదు తక్కువ. స్టాండేషన్ పడితే కూర్చోద్దాం. ఏం చేయలేపరా నీకు? దిగువా నుంచి. హాయ్. వీడి నాంపల్ సత్తి. వీడి కత్తులు పిచ్చి. వీడికి బురద పెట్టినా కత్తును కొక్కుంటాడు. మామా గొడ్డుంటేనే 100 రోజులు ఆడిందంటే కత్తుంటే సంవత్సరం ఆడుతుంది మామా. వీడి పేరు దస్తగిరి. యాదవ్. వీడికి బాడీ తప్ప బ్రెయిన్ లేదు. మామా తెలుగుకి నాలా బాడీ ఉంటేనా? 6లు కాదు మామా, తెల్లు కొట్టాడు. వీడు దుబాయ్ గాడు, దేన్ని ఒప్పుకోడు. కొడతాకే బాడీ కాదు బ్యాట్ ఉండాలి. బ్రెయిన్ వాడు. వీడే ఈ బ్యాచ్ లీడర్. పేరు వాలి. వాలిపోవడం వీడి వీక్నెస్. వీడికి ఎప్పుడూ సపోర్ట్ కావాలి. ఏందో వాళ్ళకి ఎప్పుడు నా సపోర్టే కావాలి. వీడు నల్ల మలేష్, గోపి టైపు.
అసలు ఇదో గ్యాంగు వీడో లీడరు అనుకోవడం కారణం వీడే. చూసినారా మెల్లగొట్టన్నా ఏం కాదు ఎత్తుకొచ్చింది కదా టేస్ట్ ఎట్లుందని ఇప్పుడు వస్తుంది కదా ఏంద్రా అన్న ఎందుకు అన్న కొత్త నాన్నకేం తెలియదు నువ్వు అట్టన్నా. కూల్ బీర్ ఉంది, కూల్ వెదర్ ఉంది. ఇప్పుడు గాని ఆటగా గొడవ ఉంటే ఇది యమహా బ్యాచ్. ఈ బ్యాచ్కి మాకు అస్సలు పడదు. ఎందుకంటే వీళ్ళది ముందు స్ట్రీటు మా వెనక స్ట్రీటు. అది జాలదేటి కొట్టుకోవడానికి. రేయ్ ఏంట్రా ఇక్కడ సిట్టింగ్ చేశారు? ఇది మా ప్లేస్. నీకు కావాల్సింది గొడవే కదా. 1 minute రండ్రా. నువ్వు కొత్త కదా, ఎలా కొట్టాలి చూసి నేర్చుకో. ఎలా? అరే ఆ పుట్ట నువ్వు వేసుకో, శివగా నువ్వు వేసుకో, అనకుండా నేను చూసుకుంటాడు, రెడ్డిగా నాడేసుకుంటాడు, ఆ రాజా మాట సత్య చెల్లికి నేను లైన్ వస్తున్నా. సరే మిగతా అన్న చూసుకుంటాడు, అనకు నేను సపోర్ట్ ఉంటా. ఓకే ఓకే ఓకే. లక్ష్మణ్ చెత్త కిందకి వచ్చానరా, మీరు ఉండాల్సిందే. ఏట్రా ఆన్ చూస్తారు? ఆడు కొట్టానని చెప్పాడు. ఆడా? నేను అల్లపోతే ఆడనే వేస్తుండేవారు. ఏట్రా నువ్వు కొట్టావా? నేను రా కొట్టింది. లాస్ట్ లో వచ్చి ఇలా దోస్తే సరిపోయిందా? నేను కొట్టాను, నేనే కొట్టాను. కరెక్ట్ ఆడే కొట్టాడు. ఏంటి ఎటకారమా? ఇంకో కాంటే చూడు, డబ్బులు చూడు. ఆలు కొట్టినవే. ఏంటి ఆలు కొట్టారా? ఎటకారం ఉందా? నేను కొట్టాను. ధర పాన్ షాప్ అని అడుగుదాం. ఏంటో నిజం చెప్తాను, ఎన్ని అబద్ధాలు. నేను కొట్టాను. గొడవకు వస్తున్నా. గొడవ అయితే ఇంకో ఉంటది. ఆ రూట్ లో రాకు మళ్ళీ. ఓకే మాసలేదు. మాకు చెప్తాను, మాట్లాడుతున్నాను కదా. లేడా నేను చెప్తాను కదా, ఎలాండి ఎలా? నువ్వు రారా. చితకలు లేవు, కొట్టేసారట. ఓరిడియమ్మ దీనికి ఎడుతాడే ట్రేడు. ఓకే నువ్వే కొట్టావు. ఓకే నువ్వే కొట్టావు. నువ్వు కొట్టావు. నువ్వు కొట్టానంటే నువ్వు నొక్కుతావేంటి? నువ్వు కొట్టావు. అదే ఇందాకే చెప్పొచ్చు కదా. ఇదేదో బలవంతంగా ఒప్పుకున్నట్టుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తే నమ్ముతారా? నువ్వే కొట్టాలి. కూర్చొని మామూలు కూడా చెత్తని కొట్టాడు. నువ్వు పంపించు. ఈ గ్యాంగ్ ఎంతో కాలం ఉండదు. దీనికి ఒక లీడర్ కావాలి. దిస్ గ్యాంగ్ నీడ్స్ ఎ లీడర్. చేత కూర్చుకున్నారా? ఎవరాడు? అదే లీడర్ అని కాడు, అంతా కొట్టిడు. ఏంట్రా మామిడి బైక్ లాక్కున్నారంట, అడిగితే కొట్టారంట. ఏంట్రా?
ఈ పొజిషన్ అంటే ఇష్టం. ఎప్పుడు ముందుండే వాడే లీడర్. నౌ ఐఎమ్ ది లీడర్. ఏంట్రా బతకాలం లేదా?